నేను డాక్టర్ పెంచలయ్య, డిసిహెచ్ఎస్ రాజన్న జిల్లా మరియు వేములవాడ ఆసుపత్రి సూపరింటెండెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్య విధాన పరిషత్తు సంబంధించి వేములవాడ ప్రధాన ఆసుపత్రి ఉంది. తర్వాత ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట ఈ రెండు హాస్పిటల్ కూడా వైద్య విధాన పరిషత్ కింద తీసుకోవడం జరిగింది. అలాగే ఇల్లంతకుంట, ముస్తాబాద్ కూడా పేపర్ మీద అయినాయి, కానీ అవి ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ కాలేదు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో ఆసుపత్రులు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ దానికి సంబంధించిన సిబ్బందిని కేటాయించలేదు. సో డాక్టర్లను, సిరిసిల్లలో పనిచేసే డాక్టర్లను అక్కడ ఒక ముగ్గురిని, అక్కడ ఒక ముగ్గురిని వేయడం జరిగింది. అలాగే సిస్టర్సు 10 మంది అక్కడ, 10 మంది అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. డాక్టర్లు అయితే 11 మంది ఉండాలా, కానీ అది ఇంకా క్యాడర్ స్ట్రెంత్ రాకపోవడం వల్ల అక్కడ పూర్తి స్థాయిలో డాక్టర్లు లేరు. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా గంభీరావుపేట మారుమూల మండలమైనటువంటి గంభీరావుపేట మండలంలో 2023లో తెలంగాణ వైద్య విధాన పరిషత్లోకి మార్చబడింది సామాజిక ఆరోగ్య కేంద్రం. అలాంటి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో పూర్తిగా ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ప్రస్తుతానికి గంభీరావుపేటలో 3 ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నారు. అందులో ఒకరు మగవారు, 2 లేడీ డాక్టర్స్. అక్కడ 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లను నేను నియమించాలని మేము నోటిఫికేషన్ వేయడం జరిగింది, కానీ ఎవరూ రాలేదు ముందుకు. సో మళ్ళీ కూడా రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అందులో గంభీరావుపేటలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని నియమించాలనే ఉద్దేశం మీద ఆ ఇంటర్వ్యూ పెడుతున్నాము. ఒకవేళ వస్తే రేపు ఒక డాక్టర్ని నియమిస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఈ వైద్య విధాన పరిషత్లో ఉన్న 3 డాక్టర్లు వాళ్ళు ప్రజలకు ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారు? వాళ్ళు కేవలం ఎంబీబీఎస్ వాళ్ళే కాబట్టి అక్కడ బేసిక్ నీడ్స్, బేసిక్ అంటే ఓపీకి వచ్చే పేషెంట్లను చూస్తున్నారు. ఏమైనా డెలివరీలు అంతకుముందు నార్మల్ సాధారణ కానిపోయినవి అక్కడ చేస్తున్నారు. అలాగే ఏదైనా సీరియస్ కేసులు ఉంటే మాత్రం అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ఏదైనా 108 కానీ అటువంటి వాహనాలలో రెఫర్ చేస్తారు దగ్గర ఆసుపత్రికి, అంటే సిరిసిల్ల ఆసుపత్రికి. మిగిలినవన్నీ రక్త పరీక్షలు అవన్నీ అక్కడే జరుగుతాయి. అలాగే అక్కడ ఒక దంత వైద్యురాలు కూడా ఉంది. ఆమె కూడా దంత వైద్యానికి సంబంధించి డిఎంహెచ్ఓ సైడ్ డాక్టరు, ఆమె కూడా తమ సేవలను అక్కడ ఇస్తున్నారు. అలాగే అక్కడ ఫిజియోథెరపీ కూడా ఉన్నది. ఫిజియోథెరపీ సంబంధించి కూడా అక్కడ ఫిజియోథెరపిస్టు తమ వైద్య సేవలను అందిస్తున్నారు. అంటే వైద్య విధాన పరిషత్లో ఏమేమి పరికరాలు ఉండాలి? అది పూర్తి స్థాయి ఆసుపత్రి ఇంకా కాలేదు కాబట్టి అక్కడ అన్ని రకాల వైద్య పరికరాలు ఇంకా రాలేదు. కేవలం అది మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ వైద్య విధాన పరిషత్తు దానికి సంబంధించిన బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ తర్వాత వైద్యులు వాళ్ళంతా వచ్చిన తర్వాతనే రిమైనింగ్ అన్నీ వస్తాయి. ఈ ప్రాంతీయ ఆసుపత్రి వేములవాడ కాబట్టి ఇక్కడ అన్ని రకాల పరికరాలు, అన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు. డాక్టర్లు, ఈ 3 డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారా? 3 డాక్టర్లు ఉదయం పూట ఉంటారు, మధ్యాహ్నం 2, 4 దాకా ఉంటారు. ఆ తర్వాత ఒక డాక్టరు డ్యూటీలో ఉంటారు. 24 గంటలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఒక డాక్టరు. మిగతా 3 డాక్టర్లు ఓన్లీ ఉదయం పూట ఉంటారు. అలాగే ఈ గంభీరావుపేటలో ఈ ఆసుపత్రికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా మీరు 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. నాకు సమాచారం అందిస్తే నేను తగు చర్యలు తీసుకుంటా. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము. అందరూ సిన్సియర్గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండలం వైద్యులకి అలాగే సిబ్బందికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా వైద్య సిబ్బందికి కానీ వైద్యులకు కానీ అక్కడ పనిచేసే మా ఆసుపత్రి వాళ్ళందరికీ కానీ చెప్పేది ఏంటంటే, వచ్చిన రోగులు ఏదో బాధతో వస్తారు, వాళ్ళని మంచిగా 4 మాటలు మాట్లాడితే వాళ్ళకి సగం జబ్బు అక్కడే నయమైపోద్ది. వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని వాళ్ళకి తగు వైద్యం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. చివరిగా పెరియార్ క్యూ న్యూస్కు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు ముందు ఇంకా ఇటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవి తప్పకుండా పరిష్కారం అవుతాయని నేను నమ్ముతున్నాను. మీ యొక్క ఈ కృషికి నేను
అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ పెంచలయ్య, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్, డిసిహెచ్ఎస్ రాజన్న జిల్లా మరియు సూపరింటెండెంట్ వేములవాడ దవాఖానా. థ్యాంక్ యూ. జై తెలంగాణ జై